తన తల్లి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ చైల్డ్ హెల్ప్ లైన్ను ఆశ్రయించింది 16 ఏళ్ల మైనర్ బాలిక. విజయనగరం జిల్లా కేంద్రానికి సంబంధించిన ఆ మైనర్ బాలిక ఎందుకు చైల్డ్ లైన్కి కాల్ చేసింది, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, తన తల్లి నుంచి తనకు ఎందుకు రక్షణ కల్పించమని వారిని కోరింది, ఇవన్నీ విషయాలు మనతో చెప్పేందుకు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అయిన హేమబిందు గారు మనతో ఉన్నారు. మేడం, అసలు ఎందుకు ఆ అమ్మాయి మైనర్ బాలిక మిమ్మల్ని ఆశ్రయించింది? 1098 తన పుస్తకాల వెనుక ఉన్న ఒక చైల్డ్ లైన్ నెంబర్ని పట్టుకొని ఇప్పటివరకు కూడా మీతో సంప్రదిస్తూ వస్తుంది. అసలు ఎందుకు మిమ్మల్ని ఆశ్రయించింది? అంటే నిన్న నైటు రాత్రి 8:30-9 సమయంలో జిల్లా చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ సిబ్బంది వారు నాకు ఫోన్ చేశారండి. ఈ విషయంలోకి వెళ్తే 16 ఏళ్ళు మైనర్ బాలిక తమ తల్లి నుంచి రక్షణ కావాలని హెల్ప్ లైన్కి కాల్ వచ్చిందని చెప్పారు. దానికి అది నిజమా కాదా కాలని తెలుసుకోవడానికి చైల్డ్ లైన్ టీము మొదటగా ఆ పాప ఇంటికి వెళ్ళారు. ఎక్కడైతే పాప ఉంటున్నారో విజయనగరం టౌన్లో వెళ్ళేటప్పటికి డోరు లోపల లాక్ చేసింది. పాప మాటలు కేకలు వినపడుతున్నాయి. వీళ్ళు డోరు కొట్టి తలుపు తీయమని కోరారు. ఇలా మేము టీం వచ్చాం, మాకు మీ ఇంట్లో పాప బందీ అయి ఉన్నారని చెప్తే అలాంటిదేం లేదు, డోర్ తీయడానికి మదర్ నిరాకరించారు. 1 అవర్ చాలా ప్రయత్నించారు. అది వాళ్ళకి ఓపెన్ డోర్ అవ్వకపోవడంతో వాళ్ళు నాకు మొదటిగా కాల్ చేశారు. వాళ్ళతో నేను అక్కడే దిశకి చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తక్షణమే దిశ నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్ళి ఆ హోమ్లో విజిట్ చేస్తే పాప పూర్తి వివరాలు ఆ కానిస్టేబుల్ సెల్ ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. తను ఏ ఇబ్బందులు పడుతున్నారో నాతో చాలా స్పష్టంగా చెప్పారు. మీరు కానీ ప్రొటెక్షన్ ఇచ్చినట్టయితే తక్షణమే తన ఇల్లు విడిచిపెట్టి, నాకు ప్రొటెక్షన్ చాలా అవసరం, ఎందుకంటే మదర్ నుంచి నాకు అటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అన్నీ మనం ఇలా ఫోన్లోనో లేకపోతే ఇలా మీడియా ద్వారా కొన్ని వివరించలేమండి, అది కొంచెం బాధాకరం. అది ప్రాథమిక సమాచారం. అంటే ఎందుకు మేడం, అంటే అసలు తల్లి ఎందుకు ఈ అమ్మాయిని హింసిస్తుంది? వ్యభిచారం అని ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది, వ్యభిచారం చేయమంటుంది. తను చదువుకుంటాను కానీ ఈ వయసులో నన్ను వ్యభిచారం చేయమంటున్నాను అంటూ తన తల్లినే, సొంత తల్లినే కంప్లైంట్ చేస్తూ చెప్పింది. అది ఎందుకు అసలు? అంటే ఆ అమ్మాయి చెప్పిన మాతో పూర్తిగా వివరాలు చెప్పినప్పుడు కౌన్సిలింగ్లో ఏం చెప్పారంటే, మొదటి తన తండ్రి ఎవరైతే బయలాజికల్ ఫాదర్ ఉన్నారో చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయారని, తన తల్లి 2వ పెళ్లి చేసుకున్నారని, తనకు అప్పుడు 12 ఏళ్ళు వయసు ఉంటుందని, ఆ తండ్రితో కాకుండా ఒక 2 వ్యక్తులతో ఆమె చాలా ఇంట్లోనే క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి ఆమె ప్రశ్నించేవారంట. ఆ అమ్మాయి అలా ప్రశ్నించడం తనకి నచ్చక అమ్మాయిని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ చేశారని చెప్పారు. ఆ తండ్రికి ఒక 2 పిల్లలు ఉన్నారని కూడా చెప్పారు. ఈ పాప తర్వాత కమల పిల్లలు ఉన్నట్టుగా మదర్తో కూడా మాట్లాడితే మాకు అర్థమైంది. అంటే మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి మేడం? అంటే తల్లి వ్యభిచారంలోకి లాగడం, అంటే కూతుర్ని చదివించి, ఉన్నత చదువులు చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన కన్న తల్లే వ్యభిచారం చేయమంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎక్కడా కూడా సమాజంలో తల్లే రక్షణగా ఉంటుందండి. ఇప్పటి వరకు మనం చాలా సందర్భాల్లో అందరూ చెప్తున్నారు, వింటున్నాం, చూస్తున్నాం. తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, ఇంకెవరైనా బంధువులు కానీ పిల్లలకి హాని చేసే పరిస్థితి ఉన్నప్పుడు తల్లే తన రక్షణగా ఉంటుంది. ఒకవేళ తల్లే తప్పు చేసి ఉండొచ్చు కానీ పిల్లల్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసులో బాధాకరం ఏంటంటే, తనకు 16 ఏళ్ళు ఉండవలసిన వయసు కన్నా 20 ఏళ్ళు 22 ఏళ్ళు అమ్మాయిలా కనిపిస్తోంది. గ్రోత్ పెరగడానికి రోజు ఒక ట్యాబ్లెట్లో 2 ట్యాబ్లెట్లు 6th క్లాస్ నుంచే ఇచ్చారని, అవి బలానికి పనికొస్తాయని, అలాగే చదువు ఇంకా చదివింది చాలు, నిన్ను మూవీలోకి తీసుకువెళ్తాము, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, కొంత క్లోజ్గా మూవ్ అవ్వాలి, ఆ విధంగా ఆమెకు ట్రైన్ చేయడం వల్ల ఆ పరిస్థితులు తనకు నచ్చక, అది ఇప్పుడు తను టీనేజ్కి వచ్చి ఉన్నారు, అవి ఇంకా రోజు రోజుకి ఎక్కువ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తన వాయిస్ని బయటికి చెప్పాలనుకున్నారు. ప్రొటెక్షన్ ఇస్తే ఖచ్చితంగా మీ ఆసరా చూసుకుని నేను బయటకు వచ్చి నా చదువును కొనసాగిస్తానని మాకు చెప్పడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచి మేడం, అంటే ఈ హార్మోన్ టాబ్లెట్స్ అవి ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టారు? మీకు అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ హెరాస్మెంట్ అది అమ్మాయి ఎదుర్కొంటుంది? అంటే ఆ అమ్మాయి చెప్పింది, మనం చైల్డ్ చెప్పింది ఏదైనా కూడా సరైన ఆధారాలు లేకుండా ఇన్నాళ్ళని మనం చెప్పలేం. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటున్నారు, అమ్మ అలా ఎందుకు వేసుకుంటున్నారు, మీకు నచ్చకపోతే వేసుకోకుండా ఉండవలసిందని కూడా చెప్పాము. అంటే ఇవి నీకు బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి అన్నారు. నువ్వెందుకు గ్రోత్ పెరిగే
ట్యాబ్లెట్లని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటే అవి వేసుకున్న తర్వాత నా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కొన్ని మార్పులు నేను గమనించాను, నాకు అలా అనిపించిందని చెప్పారు. అయితే ఈ విషయం గురించి మదర్తో నిన్న మాట్లాడాము. అడిగితే ఆమె ఏం చెప్పారంటే పాప మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉంది, అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయి చెప్పే మాటలు మీరు నమ్మొద్దు, ఒక పాప తల్లిని ఎందుకు అలా చేస్తుందని మమ్మల్ని క్వశ్చనించడం కూడా జరిగింది. అంటే మీరు ఎంక్వైరీ మొదలుపెట్టారు మేడం, ఎప్పటి వరకు ఇది కంప్లీట్ అవుతుంది? అంటే తల్లి తప్పు ఉంటే ఇందులో ఎట్లాంటి శిక్షలు విధించే అవకాశం ఉంది? అంటే ఇది నిన్న నైట్ మనకి ముందుగా కోరిందంటే తమ తల్లి నుంచి కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని కోరారు. CWC 0 నుంచి 18, 0 to 18 లోపు ఉన్న పిల్లలు కేరు నీడు ప్రొటెక్షన్ మనము గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించాలి. అయితే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని హోమ్లో అసలు పెట్టకూడదండి, వాళ్ళ ప్రేమ నుంచి దూరం చేయకూడదు. కానీ ఇటువంటి ప్రత్యేకమైన కేసుల్లో తండ్రి నుంచి కావచ్చు, తల్లి నుంచి కావచ్చు, చైల్డ్కి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు ఎక్కడైతే వాతావరణం ఇబ్బందిగా ఉందో అక్కడ నుంచి కొన్నాళ్ళు వేరే ప్లేస్కి మార్చవలసి ఉంటుంది. అదే సందర్భంలో టెంపరీ షెల్టర్ కింద ఆ అమ్మాయికి ఇంకొక 20 రోజులు కాలేజీ తెరవడానికి సమయం ఉంది, నాకు ఒక 20 రోజులు ప్రొటెక్షన్ చేయండి అని ప్రాథమికంగా అమ్మాయి కోరారు. మేము ముందు ఆ ప్రొటెక్షన్ అయితే ఇచ్చాము. తర్వాత SIR సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి వేసాము. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఆ చైల్డ్ మదర్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ చట్టపరమైన చర్య చట్టం తీసుకుంటుంది. మా పరిధి వరకు చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మా పరిధి. అంటే పోలీసులకు కూడా కంప్లైంట్ చేసింది కదా, పోలీసుల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? దాని మీద వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారు? అంటే ఆమె గతంలో డిపార్ట్మెంట్లకి కూడా 112కి అంటే హెల్ప్ లైన్కి చేసున్నాను, కానీ ఎటువంటి స్పందన లేదని వారల్గా చెప్పారు. అమ్మాయి చేశారో లేదో కూడా మనం పూర్తిగా కన్ఫర్మ్ చేయలేం. అయితే మదర్కి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి, నాకు ప్రొటెక్షన్ అనేది ఆ రకంగా దొరకకపోవచ్చు అని చైల్డ్ భావించారు. నిజానికి అలా జరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ హెల్ప్ లైన్ చేయడం ద్వారా తను బయటకు వచ్చినందుకు తను చదువుని కొనసాగిస్తానని చెప్పారు. ఇప్పుడు మనం ఒక హోమ్లో పెట్టాము. ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత తను చదువుకుంటున్న స్కూల్లోనే లింకే కాలేజ్ ఉంది, అక్కడ చదువుకున్నా సరే, లేదు గవర్నమెంట్ ఏ ఇంటర్మీడియట్ కాలేజీలైనా తనకి సీట్ వస్తుంది, చక్కగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు తన తల్లికి సంబంధించి అనేక రూమర్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అనేక వస్తున్నాయి మేడం. ఆ తోటపాలెం అంటే ఈ విజయనగరం జిల్లా కేంద్రానికి సంబంధించి ఆమె ఉంటున్న ఏరియాలో ఒక వ్యభిచార గృహం అయితే నడుపుతున్నారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది మేడం. దాని మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? లేదండి, అలా అయితే మాకు ఏమీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. మేము ఇంకా నిన్న నైట్ SIR వేసాము. దాని కాల పరిమితి 10 రోజులు. ఈ 10 రోజుల్లో పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా తెలుస్తాయి. అక్కడ అటువంటి కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది ఇంకా ఇప్పటికైతే తెలీదు. మాకు చైల్డ్ ఇచ్చిన ఇన్ఫర్మేషను తనని రక్షించండి, తనని ప్రొటెక్ట్ చేయమన్నారు. ముందు మేము ఆ చర్య తీసుకున్నాం. మిగతావన్నీ 10 రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయండి. ఒకవేళ తల్లి దగ్గరికి నేను వెళ్ళను, తల్లి నన్ను హింస పెడుతుంది, ఈవెన్ కొట్టింది కూడా, కొన్నాళ్ళ క్రితం నుంచి నన్ను మానసికంగా కావచ్చు, ఫిజికల్గా హెరాస్ చేస్తుంది, కొడుతుంది అని చెప్పి, తల్లి కొడుతుంది అని చెప్పి తల్లి మీద ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళనంటే తర్వాత ఎలా ఉంటుంది మేడం? పిల్లని ఎలా, ఆ అమ్మాయిని ఎలా రక్షిస్తారు? ఖచ్చితంగా బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ నిర్ణయమే మనకి వినమని ఉంది. చట్టం కూడా అదే చెప్తుంది. ఎవరైతే సఫరింగ్లో ఉన్నారో, ఎవరైతే ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారో వాళ్ళని మనం రక్షించాలి. ఆ అమ్మాయి కోరుకున్న విధంగా 18 ఏళ్ళు నిండేంత వరకు కూడా తన కేరు నీడు ప్రొటెక్షన్ ఇదే వాతావరణం మా అమ్మ నుంచి ఇంట్లోంచి ఉన్నట్టు ప్రూవ్ అయితే ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండేంత వరకు హోమ్లో ఉండొచ్చు, లేదా తన కాలేజీకి వెళ్ళి కూడా చదువుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. తను కోరుకుంటే, తన తల్లి నుంచి తనకు రక్షణ లేదని తను కోరుకుంటే చైల్డ్ ఇంట్రెస్ట్ ప్రకారం ప్రభుత్వం తనకు రక్షణ కల్పిస్తుంది. ఈ విషయంలో ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదును ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ అనంతరం ఏం చేయాలనేది మేము డిసైడ్ చేస్తామని చెప్పి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చెప్తోంది. ప్రభుత్వం దీని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది, తల్లి మీద కావచ్చు, లేకపోతే వ్యభిచార గృహం అన్న అంశం మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయనేది ఫ్యూచర్లో చూడాల్సి వస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో భానుప్రసాద్, RTV విజయనగరం జిల్లా.